సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏనంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి వారంగా చెప్పవచ్చును. అష్టమ రవి యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటిది ఒక మంచి విషయము. గురుబలం పోవడం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇంతకాలం గురుడు భాగ్యస్థాన స్థిత గ్రహంగా యోగిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఆయన దశమంలోకి వచ్చారు. అయితే సప్తమంలో గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. పంచగ్రహ మాలికా యోగం సాగుతూ ఉన్నది. ఈ తరుణంలో వీరు జాగ్రత్త పడవలసింది ఉద్యోగ పరంగా మాత్రమే. ఉద్యోగ రీత్యా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, చాకచక్యంగా ముందుకు తీసుకెళ్లాలి తప్పితే ఉద్యోగాన్ని అర్ధాంతరంగా వదిలేయకూడదు. కొత్త ఉద్యోగానికి సంబంధించినవి చేతిలో లేకుండా ఉన్న ఉద్యోగాన్ని వదిలేస్తే ఉద్యోగం రావడం అనేటువంటిది భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కారణం ఏమిటి అంటే ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచరణం భయం. ఇక్కడ దశమ స్థానమందు గురుని యొక్క స్థితి ఉద్యోగాన్ని తీసివేసేటువంటి విధంగాను, అలాగే సప్తమంలో ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలు కూడా కొంత భాగస్వామ్యాన్ని ఉద్యోగ విషయాల్ని దెబ్బతీసేటువంటి విధంగా గోచరిస్తూ ఉన్నాయి. అందువల్ల కన్యా రాశి వారు ఈ వారంలో ఉద్యోగపరమైన విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక కుజుడి యొక్క బలం ఉన్నంత వరకు కూడా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఆరోగ్యపరంగా, ముఖ్యంగా ఆర్థికంగా, రెండవది ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఈ రాశి వారికి పరిస్థితులన్నీ సానుకూలంగానే ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా రావు. ప్రత్యేకించి ఎప్పటికప్పుడు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చేటువంటి వారు ఉంటారు. తత్ఫలితంగా ఏదైనా క్లిష్టమైన పరిస్థితిని చాలా చాకచక్యంగా దాటగలుగుతారు. కుటుంబ విషయాలు సాధారణంగా ఉన్నాయి. వైవాహిక జీవిత సంబంధమైనటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెడుతున్నాయి. మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. సంతతికి సంబంధించినటువంటి పురోగతి బాగున్నది. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. ప్రత్యేకించి ఈ కన్యా రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధనని క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యము కూడా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి.